సేవాలాల్ తన జీవితం మొత్తం బ్రహ్మచారిగా బంజారా సమాజం కోసం, ఆ జగదంబ కోసం అంకితం చేశాడు. సేవాలాల్ మహారాజ్ బంజారా ప్రజలను ఏకం చేస్తూ వారిని చైతన్యపరుస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు తిరిగాడు. సేవాలాల్ మహారాజ్ ను అందరూ అనేక పేర్లతో పిలుస్తారు. ధోడో గోడేవాళో బాపు, తోళావాళో బాపు, మోతీవాళో బాపు, గాదివాళో బాపు, పురియాతారా, సేవాలాల్, సేవాభాయ అనే అనేక పేర్లతో పిలుస్తారు. సేవాలాల్ ను ఎక్కువగా సేవాభాయ అని పిలుస్తారు. భాయ అంటే బంజారా భాషలో 2 అర్థాలున్నాయి. భాయ అంటే సోదరుడు, రెండోది భర్త యొక్క తమ్ముడుని భాయ అంటారు. తెలుగులో మర్ది. ఈ రెండిట్లో సేవాలాల్ కి మొదటి అర్థాన్ని ఆధారంగా తీసుకొని సేవాలాల్ అందరూ నా సోదరులుగా భావిస్తూ ఉండేవాడు. కాబట్టే సేవాలాల్ పెండ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని భావించాడు. అందుకే ఆయన పెండ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయాడు అని పూర్వీకులు చెబుతారు. హైదరాబాద్ లోని నేటి బంజారా హిల్స్ కి కూడా సేవాలాల్ మహారాజ్ వచ్చాడు.